గుంటూరు జిల్లా పరిషత్ రాజకీయం రసకందాయంలో పడింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన చైర్పర్సన్ కు ఫ్యాన్ పార్టీ జడ్పీటీసీలు సహాయ నిరాకరణ పాటిస్తున్నారు. దీంతో బడ్జెట్ ఆమోదం పొందని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇదే సమయంలో జిల్లా పరిస్థితిపై పట్టు బిగించేందుకు కూటమి ప్రయత్నిస్తోంది. గుంటూరు జడ్పీలో అసలేం జరుగుతోంది? బడ్జెట్ ఆమోదం పొందకుండా చూడాలన్న ఫ్యాన్ పార్టీ వ్యూహానికి కూటమి కౌంటర్ స్ట్రాటజీ ఏంటి? వాట్స్ ది స్టోరీ? బడ్జెట్ ఆమోదంపై సంకట స్థితిలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెన్రీ కృష్ణను ఇరకాటంలో పెట్టేందుకు ఫ్యాన్ పార్టీ జడ్పీటీసీలు ప్రయత్నిస్తూ సహాయ నిరాకరణ పాటిస్తున్నారు. బడ్జెట్ కు ఆమోదం పొందకుండా చూసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశానికి టీడీపీ వైసీపీ సభ్యులు డుమ్మా కొట్టడంతో కోరం లేక సమావేశం వాయిదా పడింది. దీంతో మరోసారి భేటీ ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా బడ్జెట్ ఆమోదం పొందకపోతే జిల్లాలోని పంచాయతీరాజ్ సంస్థల్లో నిధులకు సంకట పరిస్థితి ఏర్పడి పాలన స్తంభించే అవకాశం ఉంటుంది. అభివృద్ధి కుంటుపడే ప్రమాదం లేకపోలేదు. బడ్జెట్ ఆమోదం పొందకపోతే 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి రోజు అంటే ఏప్రిల్ 1 నుంచి పైసా ఖర్చు చేసే అవకాశం ఉండదు. జిల్లాలో 57 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అయితే 3.5 ఏళ్ల క్రితం 54 జడ్పీటీసీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో అన్నింటినీ వైసీపీ గెలుచుకుంది. అనంతరం శావల్యాపురానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. మరో 3 మండలాలకు అసలు ఎన్నికలే జరగలేదు. దీంతో జడ్పీ చైర్పర్సన్ గా వైసీపీ సభ్యురాలు హెన్రీ కృష్ణను ఎన్నుకున్నారు. అయితే గత సాధారణ ఎన్నికలకు ముందే ఈమె టీడీపీలో చేరారు. ఉమ్మడి జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాలతో పాటు 3 పార్లమెంటు సీట్లలో కూటమి గెలిచింది. అదే సమయంలో 11 మంది వైసీపీ జడ్పీటీసీలు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. దీంతో జడ్పీలో కూటమి బలం చైర్పర్సన్ తో కలిపి 13కు పెరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిపి 29 మంది ఉన్నారు. వీరిలో కూటమి సభ్యులు 20 మంది కాగా మిగిలిన 9 మంది వైసీపీ. 41 మంది జడ్పీటీసీలు వైసీపీలో ఉన్నారు. దీంతో పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కృష్ణ టీడీపీలో చేరటంతో ఫ్యాన్ పార్టీ సభ్యులు చైర్పర్సన్ కు సహాయ నిరాకరణ చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది జిల్లా పరిషత్ బడ్జెట్ ను కూడా ఆమోదించుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ నెల 15న నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి వైసీపీ సభ్యులు గైర్హాజరయ్యారు. టీడీపీలో చేరిన జడ్పీటీసీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా హాజరు కాకపోవడంతో కోరం లేక సమావేశాన్ని వాయిదా వేశారు. అయితే వైసీపీ సభ్యులు డుమ్మా కొట్టిన టీడీపీ శాసనసభ్యులు, మండలి మెంబర్లు, ఎంపీలు హాజరై ఉంటే కోరం సరిపోయేది. దీంతో బడ్జెట్ ను ఆమోదింపజేసుకునేవారు. అయితే అలా జరగకపోవడంతో ఇప్పుడు జడ్పీలో రాజకీయం కాకరేపుతోంది. ఈ నెల 29న మరోసారి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో పార్టీలు ఎవరి వ్యూహాలకు వారు పదును పెడుతున్నారు. టీడీపీకి 13 మంది జడ్పీటీసీలు, 20 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. సభ జరుపుకునేందుకు ఈ కోరం సరిపోతుంది. కానీ బడ్జెట్ ఆమోదించుకోవాలంటే ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు చెల్లుబాటు అవుతాయా కావా అన్న అంశంపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. అయితే ఈ నెల 29న సర్వసభ్య సమావేశం జరిగే రోజే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. దీంతో టీడీపీ సభ్యుల్లో ఎంతమంది హాజరవుతారన్న డౌట్ లేకపోలేదు. తక్కువ మంది హాజరైతే జడ్పీ చైర్పర్సన్ ను ఇరకాటంలో పెట్టేందుకు ఫ్యాన్ పార్టీ సభ్యులకు పరిస్థితి అనుకూలంగా మారుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీడీపీపై ఉంది. తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవానికి ప్రాధాన్యత ఇచ్చి జిల్లా పరిషత్ భేటీని లైట్ తీసుకుని బడ్జెట్ ఆమోదం పొందకపోతే సమస్యలు తప్పవు. ఇక వైసీపీ సభ్యులు ఈసారి సభకు వచ్చి జిల్లా పరిషత్ చైర్పర్సన్ కు వ్యతిరేకంగా పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో బడ్జెట్ ఆమోదం పొందుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తనకున్న బలంతో వైసీపీ జడ్పీ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉన్నా 4 ఏళ్ల పదవీ కాలం పూర్తి కాకపోవడంతో ఇది సాధ్యం కాదు. దీంతో మరికొందరు వైసీపీ సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ పరిస్థితుల్లో జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్లో పెత్తనం ఎవరితో ఈ వారంలోనే తేలనుంది.